జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చిన తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ జన్మదినం సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో బీసీ సెల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం వెంకటేష్ గౌడ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను, ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాలను, బలిదానాలను చూసి చలించిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి అని అన్నారు. రాజకీయంగా ఆంధ్రాలో నష్టం జరుగుతున్నప్పటికీ, ఎన్నో అవరోధాలు ఏర్పడినప్పటికీ తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా అని అన్నారు. ఈ రోజు సోనియా గాంధీ గారి జన్మదినోత్సవం సందర్భంగా కురుట్లలోని గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేయడం జరిగింది. 6 దశాబ్దాల ఆకాంక్ష తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు. తొలి దశ పోరాటం కానీ, మలి దశ పోరాటం కానీ తెలంగాణ ప్రజల యొక్క ఆశయాన్ని, ఆశలను గుర్తిరిగి రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని తెలిసి కూడా రాజకీయ లబ్ధి ఏమాత్రం ఆశించకుండా తెలంగాణ ఇచ్చినటువంటి గొప్ప తల్లి మన తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాటి ఆంధ్ర పరిపాలకుల వలన తెలంగాణ అన్ని విధాలుగా నష్టపోయింది అని గమనించినటువంటి తల్లి మన తెలంగాణ తల్లి. నీళ్ళ విషయంలో కానీ, నీటి వనరుల విషయంలో కానీ, నిధుల విషయంలో కానీ, అదేవిధంగా తెలంగాణ బిడ్డల యొక్క నియామకాల విషయంలో కానీ అన్ని విధాలుగా తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఒక ఆశను గమనించిన తెలంగాణ తల్లి ఎంతోమంది అమరవీరులు, ఎంతోమంది ప్రజలు, ఎంతోమంది విద్యార్థి వీరులు, అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించి ఈరోజు తెలంగాణ తల్లి అనేటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజున మనకు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరిచారు. భారతదేశంలో ఒకే ఒక వ్యక్తి ఈ రోజున మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకొని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామంటే కారణం ఒకే ఒక వ్యక్తి శ్రీమతి సోనియా గాంధీ గారు. వారి యొక్క జన్మదిన సందర్భంగా ఈ రోజున కొరుట్లలో గవర్నమెంట్ హాస్పిటల్లోని రోగులకు పండ్లు, పాలు పంపిణీ చేయడం జరిగింది.